నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్ధనపేట మండలంలోని కట్యాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న వర్ధనపేట తహసీల్దార్ విజయసాగర్. హామీలపై సర్కార్ను ప్రశ్నించండి, కాంగ్రెస్ అన్యాయాలను నిలదీయండి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దమ్మపేటలో అధికారుల నిర్లక్ష్యం, ఎండలో నిలుచున్న గ్రామ ప్రజలు. సభలో స్పృహ తప్పి పడిపోయిన ఒక మహిళ హాస్పిటల్కి తరలింపు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య స్వచ్ఛ సేవ కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య స్వచ్ఛ సేవ కార్యక్రమం స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుద్ధ్య స్వచ్ఛ సేవ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం కూడా ఈ స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవస్థానం సిబ్బందితో పాటు శివ సేవకులు కూడా ఈ సేవలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు అందరూ కూడా సహకరించాలన్నారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం నరసింహారెడ్డి, పలువురు న్యాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, పలు విభాగాల సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకునూరు గ్రామంలో 15/11/2024 తారీఖును లక్ష్మీదేవి రాఘవేంద్ర వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో దొంగలు వారింటిలో చొరబడి బీరువాలో ఉన్న నగదు 1,50,000 రూపాయలు, 6.5 తులాల బంగారం చోరీ చేశారు. వారు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికొచ్చి చూడగా ఇంటి తలుపులు, బీరువా తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తూతుమంత్రంగా విచారణ చేశారు. బాధితులు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా వారికి న్యాయం చేయకుండా బాధితుల పైనే పోలీసులు దొంగతనం నెట్టే ప్రయత్నం చేశారని బాధితులు ఆరోపించారు. 2.5 నెలలు అవుతున్నా ఎలాంటి సమాచారం లేనందున మీడియాను ఆశ్రయించామన్నారు. 17వ తేదీ 11వ నెల మా ఇంట్లో దొంగతనం జరిగింది. 1,00,000 డబ్బులు, 3 తులాలకి ఎక్కువ నాన్న పథకము, 2.5 తులాలు నల్ల పూసల దండ, 8 గ్రాములు చంపచారులు. 2 నెలల 10 రోజులైనా అసలు పోలీసులు ఏం చర్యలు తీసుకోవడం లేదు, ఏం విచారణ చేయడం లేదు. ఆ రోజే మేము కంప్లైంట్ ఇచ్చినాం, కానీ ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు. అందువల్ల మేము మీడియాని ఆశిస్తున్నాము. పోలీసులు వచ్చారమ్మా ఇక్కడికి? వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? ఏం చేసినారు, ఎక్కడ ఎట్లా జరిగిందని విచారణ చేసినారు. కానీ ఇంకా వాళ్ళు ఒకసారి 2 రోజులు వచ్చిపోయినారు, ఇంకా అసలు ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు 2 నెలలు 10 రోజులు అయిందా? 17వ తేదీ 11వ నెల, 2 నెలలకు ఎక్కువైంది. అయితే ఏమన్నా ఆ రోజు పోలీసులు వచ్చి ఏమన్నా దర్యాప్తు చేశారమ్మా? ఎవరన్నా ఫింగర్ ప్రింట్ ఏమన్నా తీసుకోవడం కానీ, ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా తీసుకోవడం కానీ? తీసుకోలేరు.
స్క్వాడ్ని పిలిపియమని అడిగినా కూడా అసలు వాళ్ళు ఏమంటారు అంటే మీరు అనుమానాస్పదంగా వ్యక్తుల పేర్లు ఏమని చెప్పినారా? నెంబర్లు ఇచ్చినాము కానీ ట్రాప్ చేయమంటే అసలు చేయలేరు వాళ్ళు. అంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్ల దీనిపైన పోలీసులు? మీ ఇంట్లో దొంగతనం జరగలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు. మీ ఇంట్లో దొంగతనం జరగలేదు, మీరంతా ఆ రోజు మీ ఇంట్లో ఒక్కటే జరిగిందా? ఏమన్నా మా ఇంట్లో ఒకటే జరిగింది. తాళాలు తీసుకొని పోయినారు, బీగాలు ఇట్లా తెరిచి చూపించినారు, బట్టలన్నీ పారేసినారని చెప్పినాము. అసలు ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు. మీరు అంటే అదే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా దీనిపైన? ఏమంటున్నారు మళ్ళీ? అసలు ఏం రెస్పాండ్ కావడం లేదు వాళ్ళు. సిఎస్ఆర్ కలవాల్సింది. సిఐసార్ని కలిసినారు, అయినా ఆయన ఏం పట్టించుకోవడం లేదు. మేము నెంబర్లు ఇచ్చి ట్రాప్ చేయమని చెప్పినా కూడా అసలుకి ఆయన మీకు అనుమానం ఉన్న వాళ్ళ నెంబర్లు ఇచ్చినారు. మాకు అనుమానం ఉన్న వాళ్ళ నెంబర్లు ఇచ్చినా కూడా అసలుకి ఆయన ఏం పట్టించుకోవడం లేదు. మీరంతా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్లు మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఒకసారి కూడా వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు? సిఐ సార్, దేవనకొండ సిఐ సార్ అసలు ఆయన ఏం పట్టించుకోవడం లేదు. అసలు ఒకసారి కూడా ఇట్లా ఊర్లోకి కూడా రాలేదు. నేను మఫ్తీలో వచ్చినానని చెప్తున్నాడు, మరి మమ్మల్ని తప్పు పడుతున్నాడు ఆయన. సిఐ గారు వచ్చారమ్మా ఇక్కడికి? రాలేదు, ఓన్లీ కానిస్టేబుల్ మాత్రం వచ్చారా? కానిస్టేబుల్స్ మాత్రమే వచ్చినారు. మొత్తం ఎంత వరకు ఇప్పుడు పోయినట్టు నష్టం? డబ్బులు దొంగతనం 6.5 తులాలు బంగారు. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామ సభ గందరగోళంగా సాగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల సగం గ్రామ ప్రజలు ఎండలో ఉండాల్సి వచ్చింది. కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఒక మహిళ స్పృహ కోల్పోవడంతో పంచాయతీ సిబ్బంది హాస్పిటల్ తరలించారు. మిట్ట మధ్యాహ్నం గ్రామ సభ నిర్వహించడం వల్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. గందరగోళం మధ్య సభ కొనసాగింది. నేను పులిందెబ్బ నాయకులు మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగినటువంటి గ్రామ సభ పూర్తిగా అధికారులు అవగాహన లోపం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సుమారు మరి వాళ్ళు అంచనా వేసుకున్నది ఎంతమందో కానీ ప్రజలు అధిక సంఖ్యలో రావడం వల్ల పూర్తిగా సగం మంది ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం వల్ల ఒక మహిళ స్పృహ తప్పిపోవడం, హాస్పిటల్ తరలించడం కూడా జరిగినది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సర్కార్ను ప్రశ్నించండి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గ్రామ సభల సాక్షిగా కాంగ్రెస్ అన్యాయాలను నిలదీయాలన్నారు. ప్రభుత్వం వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు జరుగుతుందన్నారు. ఏడాది దాటినా 6 గ్యారెంటీలకే గతి లేదు. ఇక ఇల్లు రేషన్ కార్డులు ఇస్తామంటే నమ్మదెవరు అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల మంజూరు పేరుతో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. 6 గ్యారెంటీలకే ఉప్పు పాతరేసి కొత్తగా ఈ డ్రామాలేమిటని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ హామీల అమలుపై ఎమ్మెల్యేలను ప్రజలు నిలబెట్టి అడుగుతూ ఒరగబెట్టి కడుతున్నారని, ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఇల్లు ఎప్పుడు కట్టిస్తావని మహిళలు తిరగబడ్డారని, భువనగిరి ఎమ్మెల్యేను ఉరికొచ్చి కొట్టారని ఆయన తెలిపారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇస్తామని నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనటం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల సర్కస్ ఫీట్లు లోకల్ బాడీ ఓట్ల కోసం కాంగ్రెస్ పడుతున్న పాట్లు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరిటతో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో గ్రామంలో పెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఈ ప్రజల తిరుగుబాటును చూస్తేనే కాంగ్రెస్ పతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇలా గతంలో 6 గ్యారెంటీల పేరుతో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ పేరుతో గతంలో ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇలా గ్రామాలకు వస్తూ ఉంటే చాలా దగ్గరలో ఎమ్మెల్యేలపై తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పైన గ్రామ సభల్లో ప్రజాపాలనలో తిరుగుబాటు, ఆయన ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన యొక్క హామీల గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. చివరికి అక్కడి నుంచి పారిపోయిండు. ఈ వీడియో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని పేపర్లలో కూడా రిపోర్ట్ చేసింది ఇది. అదేవిధంగా భువనగిరిలో అనిల్ కుమార్ కూడా ఆయనను కూడా
ఉరికిచ్చి తరిమి కొట్టిరు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆయన మాట్లాడిన ఒక గ్రామంలో నా మారం పెళ్లిలో అరువులందరికీ ఇల్లు కనిపించే ప్రాంతం నాది. మీ కొడుకుగా భావించండి, మీ పెద్ద కొడుకుగా భావించండి. ఈ రోజు సెంటర్లో ఛాలెంజ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు నేను అధికారంలో రాగానే మొదలు కొబ్బరికాయ కొట్టేది కొత్త గృహాలకు, నేను కొబ్బరికాయ కొట్టేది బైపాస్ రోడ్డుకు. సంవత్సరం లోపల ఇల్లు కట్టలేకపోతే ఈ విలేజ్ కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఇది మారంపల్లి తల్లులుగా, నీ కొడుకుగా, మీ అన్నగా ఈ మారంపల్లిలో నేను చెప్తున్నాను. 1 year లోపల ఇల్లు కట్టే బాధ్యత నాది. పెన్షన్లు, ఇంటికి 2 పెన్షన్లు, ఒక్కటి కాదు 2. ఇట్లాంటి అబద్ధ హామీలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాపాలన పేరిట జరుగుతున్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న సభలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామ సభలకు టెంట్లు ఏవైతే వేసిందో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు వేసిన టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల స్టంట్లు అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఊర్ల నుంచి తరిమి కొడుతున్నారు. అదేవిధంగా భువనగిరిలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడియో, అది కూడా చూపిస్తా. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే వీడియోకు ముందు ఇక్కడ మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాం. వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి అవస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికున్నా రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరికి కూడా రేషన్ కార్డు రాదు. ఇది ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన స్వయంగా చెప్తాడు. ఈ ప్రజాపాలన కూడా వచ్చిన అప్లికేషన్లు కావు, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పి అబద్ధంగా ఆయన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఇయ్యాల ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు అని చెప్పి. కాబట్టి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా 2 రోజులు కొనసాగుతూ ఉన్నది ఈ ప్రజాపాలన కార్యక్రమం. ప్రతి ఊర్లో ఇంకా ఈ స్థానిక ఎన్నికల వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్, 35వ డివిజన్లలో పర్యటించి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో డివిజన్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధి పనులను ప్రారంభించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు. నగరంలో అనేక డివిజన్లలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక నిధుల క్రింద 10 కోట్ల రూపాయలను మంజూరు చేశారని అన్నారు. సార్ అక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి మేడం. అక్కడ ఆఫీసులో అడగాలి. కొద్దిగా వెనక్కి జరగండి, ఒక్క అడుగు అలాగే వెనక్కి. మీరు కొద్దిగా అటు ఇటు జరుగుతుంది. సార్ కొంచెం జరగండి సార్, కొంచెం వెనుక జరుగుతా సార్, కొంచెం బ్యాక్ రండి సార్ మేడం.
వర్ధన్నపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాపై గురువారం వర్ధన్నపేట మండలంలోని కట్రియాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలులో ప్రజలు అధికారులకు సహకరించాలి. ఏదైనా సంక్షేమ పథకంలో అర్హులై ఉండి గ్రామ సభలో పేరు రాకుండా ఉంటే గ్రామ సభలో పేరు నమోదు చేసుకోగలరని అన్నారు. లబ్ధిదారులు ఎలాంటి అపోహలకు పోకుండా అధికారులను సంప్రదించాలని తెలిపారు. మీ అందరి ముందు చదివించడం జరుగుతుంది. సర్వే అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేసి మనకు రాతపూర్వకంగా సర్క్యులర్ రూపకంగా ఇచ్చిన అన్ని వివరాలు మీకు చదివి వినిపించడం జరిగింది. ఇది బేసిక్. సో ఇప్పుడు ఒకసారి వివరాలతో ఫస్ట్ ఒకసారి స్కీమ్స్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత మనం లిస్టులు పబ్లిష్ చేస్తాం. స్కీమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే, భరోసా అనేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశము భూమి ఉన్న రైతులందరూ మన గ్రామానికి సంబంధించి మా గ్రామ నివాసి మరియు ఏఎంసీ చైర్మన్ గారు ముఖ్య అతిథిగా చేశారు. మిగతా పబ్లిక్ అందరికీ అండ్ మీడియా మిత్రులకి, గ్రామ పెద్దలకి, గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు గ్రామ సభకు సంబంధించినది గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సిన లెటర్ రిటర్న్గా వచ్చింది. ఫస్ట్ ఒకసారి దీన్ని చదువుతాము, ఆ తర్వాత ఫర్దర్గా ఒక్కొక్క ఇష్యూ పైన డీటెయిల్గా వెళ్దాము. మన విలేజ్కి ఏమేమి వచ్చాయి అంటే మన విలేజ్ లిస్ట్ ఏంటిది, వాళ్ళున్నా వాళ్ళందరినీ కూడా మనం డిస్కస్ చేసేసి తీసుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26వ జనవరి నుండి 4 పథకాలను అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని ఈ ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. పై కార్యక్రమాలలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్కీమ్ గురించి. ఇందిరమ్మ ఆత్మీయ మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడుతుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకి ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఇచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి. అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడదు. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో
ఇంటి స్థితిగతులు, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. 40 ఏళ్లలోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, ఎన్ఆర్జీఎస్ కూలీలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండ గ్రామానికి చెందిన కౌలు రైతు బాదావత్ చౌక్లా మిర్చి పంటపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో రైతు చౌక్లా ఆవేదనకు గురయ్యారు. విష ప్రయోగంలో ఎండిపోయిన మిర్చి తోటను పీకి కన్నీరు పర్వంతమయ్యారు. ఈ సందర్భంగా రైతు చౌక్లా మాట్లాడుతూ 6 కాలంలో కష్టపడి మిర్చి తోటను సాగు చేసి పంట చేతికి వచ్చే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి పంటపై విష ప్రయోగం చేసి పంటను నాశనం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. భూమి కౌలు 2 లక్షల, పంట పెట్టుబడి 2 లక్షలు, మొత్తం 4 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టారని ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు. పంటపై విష ప్రయోగం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాదావత్ చౌక్లా బూరుపాడు మాది దుబ్బతండ డోర్నకల్ మండలం మహబూబాబాద్ జిల్లా. మాకు ఇప్పుడు 2 ఎకరాల తోట అండి. 4 లక్షలు అపోయింది. 4 లక్షలు, 2 లక్షలు మునాబు, 2 లక్షలు పెట్టుబడి పెట్టిన. దానివల్ల గడ్డి మంది కొట్టిపోయారు. మాకు 3 పిల్లలండి. మాకు 3 పిల్లలు. మాకు ఇప్పుడు బతకడం కష్టం అవుతుంది. అప్పులు తెచ్చినాం, అప్పులు పాలైనాం. ఇక అప్పులతో ఇక మేము తట్టుకోలేకపోతున్నాం అండి. ఇప్పుడు మాకు ఎట్లయినా రైతు మాకు బాగా చూసుకోవాలని చెప్తున్నాను. గడ్డి మంది కొట్టిన వారికి చర్యలు తీసుకోవాలి సార్. మా కుటుంబాన్ని ఆదుకోవాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం గర్భగుడిలో సింగర్ మధుప్రియ వివాదాస్పద సాంగ్ షూటింగ్ పై బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20న సినీ గాయని మధుప్రియ ఆలయ అధికారుల అనుమతి లేకుండా గర్భగుడిలో ప్రైవేటు ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేసిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఈవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా చేశారు. కాళేశ్వరాలయ ఈవోను సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్ల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. 20వ తేదీ నాడు సోమవారం రోజు మధుప్రియ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వర దేవాలయంలో మరి షార్ట్ ఫిల్మ్ తీసి డ్యాన్సులు చేసినటువంటి మధుప్రియ గారి పైన మరి చట్టరీత్యా చర్య తీసుకోవాలని, వారిపై కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈనాడు బీజేపీ పార్టీ మరి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా బజరంగ దళ్ మరి ఈనాడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మరి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ చేస్తున్న తరుణంలో మరి ఈనాడు వచ్చి ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి మరి ఈ సిబ్బంది పైన, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి మరి ఆ మధుప్రియ గారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మరి భారతదేశ వ్యాప్తంగా మరి హిందూ ధర్మం, మరి సనాతన ధర్మం పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మరి పరిపాలన పట్ల మరి హిందూ సాంప్రదాయాన్ని నెలకొల్పే పద్ధతిలో మరి జరుగుతున్న తరుణంలో ఈ దక్షిణ కాశీగా పేరొందినటువంటి మరి కాళేశ్వర దేవాలయంలో మరి గర్భగుడిలో మరి తలుపులు వేసి మరి ఈనాడు మధుప్రియ గారు షార్ట్ ఫిల్మ్ తీయడం, మరి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఉందో మరి అర్చకుల పైన చర్య తీసుకోవడం కాదు, మరి వాస్తవంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఫుల్ టైము మరి ఈవో గారు కానీ తగు సిబ్బంది ఉండడం లేదు. కేవలం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కింది స్థాయి ఉద్యోగులతోటే నడుస్తూ ఉన్నది కనుక ఇక్కడ ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఇక్కడ ఈవో అదేవిధంగా తగు సిబ్బంది ఉండి మరి పటిష్టంగా ఉండి దేవాలయ ప్రతిష్టను కాపాడే విధంగా మరి ప్రవర్తించాలని చెప్పి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున. మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ ప్రాంతానికి శాసనసభ్యుగా వ్యవహరిస్తూ మరి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి మరి విదేశీ యాత్రలు చేస్తున్నటువంటి మంత్రి గారు మరి దీనిపైన ఇప్పటికైనా మరి దృష్టి పెట్టి ఈనాడు ఈ కాళేశ్వరం మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరాన్ని
మరి ఇక్కడికో ప్రపంచంలో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకుపోవాల్సిన పరిస్థితిని వదిలేసి ఇక్కడ టూరిజం మరి స్పాట్ చేయాల్సినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ కాళేశ్వరాన్ని ఈ త్రివేణి సంగమాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది కనుక మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక, శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు కనుక, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుక మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ తరఫున. మరి ఖచ్చితంగా ఈ ఆలయ ప్రతిష్ట పెరిగే విధంగా మరి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మరి హిందూ సాంప్రదాయం పట్ల గౌరవం ఉన్నా, మరి సనాతన ధర్మం పట్ల మీకు గౌరవం ఉన్నా మరి ఖచ్చితంగా ఈ విషయంలో చర్య తీసుకొని ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీసిండ్రో వారిపై చట్టరీత చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపక్క గ్రామ సభలో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలందరికీ అందజేయనున్నట్లు తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇప్పుడు లిస్టులో పేరు రాని వారు మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని, అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందించేందుకు అధికారులు పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 4 స్కీమ్స్. ఫస్ట్ మనకు రైతు భరోసా, తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులో కొత్త కార్డులు, చేర్పులు, మార్పులు, దాని తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు. సో మనము గత నెలలో గత సంవత్సరం తీసుకున్న అప్లికేషన్స్ ని బట్టి మనము ఇప్పుడు అర్హుల జాబితా మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. ఆత్మీయ భరోసాలో ఎంతమంది అర్హులు వచ్చారో మనకు వచ్చిన అప్లికేషన్స్ ప్రకారము, రేషన్ కార్డులో కొత్త కార్డులు ఎంతమంది అర్హులు వచ్చారు, చేర్పులు ఎన్ని వచ్చాయి, మార్పులు ఎన్ని వచ్చాయి కూడా మొత్తం పేరున చెప్పడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇండ్లలో కూడా ఇండ్ల స్థలం లేని వారు అప్లై చేశారు, ఇండ్ల స్థలం ఉన్న వాళ్ళు అప్లై చేశారు. సో అప్లై చేసిన వాళ్ళు అర్హుల జాబితా ఎంత వస్తుంది చెప్పడం జరుగుతుంది. పేరున వారి పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది. సో అందరూ జాగ్రత్తగా విని వాళ్ళ పేరు ఉందో లేదో చూసుకోగలరు. అట్లాగనే రైతు భరోసాలో మాత్రం అర్హత లేని వారి పేర్లు మాత్రం చెప్పడం జరుగుతుంది. అంటే మనము భూమి ఉంటుంది కానీ అక్కడ వ్యవసాయం చేయట్లేదు అన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి. అందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 పథకాలు: 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 2 రైతు భరోసా, 3 కొత్త రేషన్ కార్డులు, 4 ఇందిరమ్మ ఇండ్లు. 1 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. పై కార్యక్రమాల్లో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో రైతు భరోసా, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వర్ధనపేట మండలంలోని కట్యాల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న వర్ధనపేట తహసీల్దార్ విజయ్ సాగర్. హామీలపై సర్కార్ను ప్రశ్నించండి, కాంగ్రెస్ అన్యాయాలను నిలదీయండి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దమ్మపేటలో అధికారుల నిర్లక్ష్యం, ఎండలో నిలుచున్న గ్రామ ప్రజలు. సభలో స్పృహ తప్పి పడిపోయిన ఒక మహిళ హాస్పిటల్ కి తరలింపు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య స్వచ్ఛ సేవా కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.